అది 2055 సంవత్సరం. సుబ్బు ఒక ఐటీ కంపెనీలో డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాడు. అతని భార్య శ్రావణి లోకల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. సుబ్బుకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. సుబ్బు అండ్ భార్య అమెరికాలో 30 ఏళ్ళు ఉండి ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ యోగా, మ్యూజిక్ వినడం లాంటివి సుబ్బు డైలీ క్రమం తప్పకుండా చేసేవి. అతని బాల్యమిత్రుడు త్రినాథ్ కూడా ఆ పక్క అపార్ట్మెంట్లో ఉండడం వల్ల సుబ్బుకి బాగానే టైం పాస్ అవుతుంది. ఇద్దరూ కలిసి గత 50 ఏళ్ళుగా స్నేహితులు. కలిసి ఆడుకునేవారు చిన్నప్పుడు, కలిసి చదువుకున్నారు, కలిసి కొన్నేళ్ళు ఉద్యోగంలో కూడా చేశారు ఒకే కంపెనీలో. శ్రావణి కాలేజీకి వెళ్ళగానే సుబ్బు త్రినాథ్లు హాయిగా టీవీ పెట్టుకుని ఓటీటీలో లేటెస్ట్ మూవీస్ అన్నీ చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. అలా అంత హ్యాపీగా గడుస్తున్న సమయం అది. అలాంటప్పుడే కదా వితి మనతో ఆడుకుంటుంది. సుబ్బుకి కూడా అలానే జరిగింది. ఒకరోజు సుబ్బు త్రినాథులు వాకింగ్ చేస్తుండగా సుబ్బు కళ్ళు తిరిగి పడిపోయాడు రోడ్డు మీద. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తున్నారు డాక్టర్స్. త్రినాథ్ దారిలో ఉండగానే శ్రావణికి కాల్ చేసి చెప్పాడు. ఆమె కూడా హాస్పిటల్కి వచ్చేసింది. శ్రావణి వాళ్ళ తమ్ముడు రవి కూడా హాస్పిటల్కి వచ్చాడు. రవి రాగానే హడావిడి చేస్తున్నాడు. చుట్టాలకి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఈలోగా డాక్టర్ ఐసీయూ నుండి బయటకు వచ్చారు. పేషెంట్ వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? నేను ఆయన వైఫ్ని. ఏమైంది దానికి అని శ్రావణి చెప్పింది. ఆయనకి స్ట్రోక్ వచ్చింది, స్పృహలో లేరు. ఆయనకి హెమోరాజిక్ స్ట్రోక్ వచ్చింది. సివియర్ అనే చెప్పాలి. స్పృహలోకి ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ పక్కనే ఫోన్లో ఉన్న రవి ఇదంతా వింటున్నాడు. అటుపక్క ఫోన్లో వాళ్ళతో, ఇదిగో ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు, హార్ట్ స్ట్రోక్ అంట, సివియర్ అంట, ఇవన్నీ చెప్తున్నారు, మళ్ళీ చేస్తానే అని చెప్తుండగా డాక్టర్ అది విని అతని దగ్గర రమ్మని చెప్పారు. శ్రావణితో అప్పుడు డాక్టర్, మేడం ఇతను ఎవరు? ఏమవుతారు పేషెంట్కి? ఇతను మా తమ్ముడు, ఇతని పేరు రవి. అప్పుడు రవి, హలో డాక్టర్, మరి స్పృహలోకి ఎప్పుడు వస్తారని అడిగాడు. అప్పుడు డాక్టర్ చాలా కోపంగా, ముందు ఆ ఫోన్ ఆఫ్ చేయండి. అలానే హార్ట్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్. స్ట్రోక్ అనేది బ్రెయిన్కి వస్తుంది, హార్ట్కి అటాక్ వస్తుంది. అందుకే హార్ట్ అటాక్ అంటారు. మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. మేడం ఇక్కడ ఎవరో ఒకలే ఉండాలి. మీరు వైఫ్ కాబట్టి మీరు ఉండండి. మీకు బ్రేక్ కావాల్సినప్పుడు ఇందాక ఇతని టైంకి తీసుకొచ్చారు కదా, అతన్ని ఉండనివ్వండి. మెయిన్గా హాఫ్ బ్రెయిన్ వాళ్ళకి దూరంగా ఉండండి. పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచాం. ఇంకో 3-4 అవర్స్లో మళ్ళీ వస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. రవి మొహం చిన్నబోయింది. ఐసీయూ ఏరియా నుండి త్రినాథ్ అండ్ రవి ఇద్దరు బయటకు వచ్చారు. అప్పుడు రవి, ఏంటి ఒక మాట అనేస్తే పెద్ద డాక్టర్ అయిపోతాడా? హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ మాకు తెలియదా ఏంటి? ఏదో బావకు అలా జరిగిందని కంగారులో ఏదో చెప్పేశాను. అయినా ఎవరితో చెప్పాను? అమెరికాలో ఉన్న పిల్లలకే కదా అంటూ ఇందాక జరిగిన దానికి సంజాయిషి చెప్పుకుంటున్నాడు త్రినాథ్తో. శ్రావణి అక్కడే బాధగా కూర్చుంది. నెక్స్ట్ రౌండ్లో డాక్టర్స్ మళ్ళీ వచ్చారు, ఇన్స్పెక్ట్ చేశారు. బయటకు వచ్చి, మేడం ఇంకా స్పృహలో లేరు. స్ట్రోక్ సివియారిటీ హై అని చెప్పా కదా, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆయనకి స్పృహ వచ్చిన తర్వాత మాట పూర్తిగా వస్తుందో లేదో తెలియదు. ఇలాంటి కేసెస్లో పేషెంట్స్ సర్వైవ్ అవ్వడమే కష్టం. సోఫార్ హీజ్ ఓకే, వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈలోగా నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది. డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ ప్లీజ్ కమ్ అని పిలిచింది. ఐ విల్ బీ బ్యాక్ అని చెప్పి డాక్టర్ వెంటనే ఐసీయూలోకి వెళ్ళాడు కంగారుగా. శ్రావణి బయట ఉండి 5 మినిట్స్లో డాక్టర్ బ్యాక్ వచ్చి, గుడ్ న్యూస్, మీ హస్బెండ్ స్పృహలోకి వచ్చారు. ఆ మాట వినగానే శ్రావణి మొహంలో ఆనందం కనిపించింది. పైకి చేతులెత్తి మొక్కుకున్న దేవుళ్ళందరికీ దండం పెట్టబోతుంది. అప్పుడు డాక్టర్, సీత సీత అని మిమ్మల్ని పలవరిస్తున్నారు, వచ్చి చూస్తారా? శ్రావణి అయోమయం ఫేస్ పెట్టింది. నా పేరు శ్రావణి డాక్టర్. ఓ అలానా, అయితే సీత మీ అమ్మాయి పేరా? కాదు డాక్టర్, మా అమ్మాయి పేరు అంజలి. మరి వారి మదర్ పేరు సీత? కాదు డాక్టర్, అసలు మాకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఆ నేమ్ లేదు. మీ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి తెలుసుకుని, అలానే మీరు రావచ్చు లోపలికి అని శ్రావణిని ఐసీయూలో లోపలికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు సుబ్బు సీత సీత అంటూ పలవరిస్తున్నాడు. శ్రావణికి ఏమీ అర్థం కాలేదు. ఈ సీత ఎవరు? సుబ్బు ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, కానీ సీత అని ఎవరు లేరే. ఆయన సోషల్ మీడియా అంతా చూసింది, ఫ్రెండ్స్ లిస్టులో సీత అని ఎవరూ లేరు. ఐసీయూ నుండి బయటకు వచ్చి త్రినాథ్కి ఫోన్ చేసింది. చెప్పు శ్రావణి, ఏమైంది? సుబ్బుకి ఇప్పుడే స్పృహ వచ్చింది, కానీ సీత సీత అంటున్నారు. మీకు తెలుసా ఎవరైనా ఆ పేరుతో? సీతానా? ఎప్పుడూ వినలేదా ఆ పేరు ఈ మధ్యలో? మా ఫ్రెండ్స్లో కూడా లేరు అలాంటి వాళ్ళు. ఒకసారి అడిగి చూస్తాను మా గ్రూప్స్లో. సరే కనుక్కుని చెప్పండి అని శ్రావణి చెప్పింది. శ్రావణి ఆలోచనలు 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా ఆమెకి సీత అనే మనిషి ఎవరు కనిపించడం లేదు.
త్రినాథ్ తిరిగి ఫోన్ చేశాడు. శ్రావణి, మా గ్రూప్స్లో మెసేజ్ పెట్టా, ఎవరికి సీత ఎవరో తెలియదు అంటున్నారు. వేరే వాళ్ళని గుర్తుపెట్టాడా సుబ్బు? లేదు ఇంకా అని మాట్లాడుతుండగా నర్స్, అమ్మా మీ పేరు శ్రావణియే కదా, మిమ్మల్ని రమ్మంటున్నారు అని పిలిచింది. శ్రావణి ఐసీయూలోకి వెళ్ళింది. సుబ్బు కళ్ళు తెరిచాడు. సుబ్బు ఎలా ఉన్నావు అని శ్రావణి అడిగింది. అప్పుడు సుబ్బు మాట్లాడుతూ, శ్రావణి ఏమైంది నాకు అని చాలా నీరసంగా అడిగాడు. శ్రావణి ఆన్సర్ ఇచ్చేలోపు మళ్ళీ వైటల్స్ డౌన్ అయ్యాయి. డాక్టర్ అప్పుడు, మీరు ఒకసారి బయటికి వెళ్ళండమ్మా, మళ్ళీ పిలుస్తాను అని చెప్పాడు. డోర్ ఓపెన్ చేసి వెళ్ళబోతుంటే సీత అని ఇంకోసారి పిలిచాడు సుబ్బు. శ్రావణి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ బయట చైర్లో కూర్చుంది. కాసేపు అయ్యాక డాక్టర్ గారు బ్యాక్ వచ్చారు. శ్రావణి నించుంది. అప్పుడు డాక్టర్, వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అవుతుంది. ఇంకో 72 అవర్స్ మ్యాక్సిమం ఉంది. పిలవాల్సిన వాళ్ళందరినీ పిలుచుకోండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. అలా నించునున్న శ్రావణి తనకి తెలియకుండానే కుర్చీలో కూర్చునిపోయింది. 2010లో ఇద్దరికి పెళ్ళైంది. అప్పటికి ఆమె వయసు 25 ఏళ్ళు. వారు కలుసుకున్న తొలిసారి, పెళ్లి జరిగిన రోజు, కలిసి యూఎస్ ప్రయాణం చేసిన రోజు, అక్కడ కష్టపడిన రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి ఆమెకి. 45 ఏళ్ళు కలిసి ఉన్నారు, కానీ ఇంకో 3 రోజుల్లో ఆ బంధం తెగిపోతుందని తెగ బాధపడుతోంది. త్రినాథ్ ఫోన్ చేస్తున్నాడు. ఆన్సర్ చేసింది. ఏమన్నారు డాక్టర్ గారు అని త్రినాథ్ అడిగాడు. శ్రావణి అప్పుడు, మనకి ఇంకో 72 అవర్స్ మాత్రమే ఉంది ఆ సీత ఎవరో తెలుసుకోవడానికి. ఆయన ఆఖరి కోరిక అదేనేమో. ఎలా అయినా సీత ఎవరనేది మనం తెలుసుకోవాలి అని ఏడుస్తూ చెప్పి ఫోన్ పెట్టేసింది. అమెరికా నుండి పిల్లలు బయలుదేరారు. ఇంకో 10 గంటల్లో వాళ్ళు వచ్చేస్తారు. శ్రావణి ఆమె తమ్ముడు రవిని హాస్పిటల్కి రమ్మని చెప్పింది. రవిని ఐసీయూ దగ్గర ఉండమని తను ఇంటికి వెళ్ళింది. రవి కొంచెం భయంగానే ఉన్నాడు, మళ్ళీ డాక్టర్ వచ్చి ఏమైనా అంటాడేమో అని. శ్రావణి ఇంటికి చేరగానే స్టోర్ రూమ్లో ఉన్న బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఉన్న బాక్సెస్ అన్నీ కిందకి దింపించింది. సుబ్బు డాక్యుమెంట్స్ అన్నీ తీసింది. అందులో ఆటోగ్రాఫ్ బుక్స్, స్లామ్ బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఏమైనా ఉంటే చూడడానికి. 10th క్లాస్ స్లామ్ బుక్ చూసింది. అందులో సీత అనే పేరుతో ఎవరూ లేరు. 12th క్లాస్ స్లామ్ బుక్ చూసింది. అందులో సీతారాం అని పేరుంది. అందులో ఉన్న నెంబర్కి ట్రై చేస్తే నాట్ ఇన్ సర్వీస్ అని వచ్చింది. సుబ్బు సోషల్ మీడియాలో సీతారామన్ సెర్చ్ చేసింది. అతనికి మెసేజ్ చేసింది. రిప్లై వచ్చే లోపల వేరే పేపర్స్ చూస్తోంది. త్రినాథ్ కూడా ఇంటికి వచ్చాడు శ్రావణికి హెల్ప్ చేయడానికి. అతను కూడా కొన్ని లెటర్స్, గ్రీటింగ్స్ చూస్తున్నాడు. ఈలోగా సీతారాం నుండి రిప్లై వచ్చింది. సారీ టు హియర్ దట్. తను సుబ్బు క్లోజ్ ఫ్రెండ్స్ ఏమీ కాదు, జస్ట్ తెలుసు అన్నట్టే చెప్పాడు. సుబ్బు వర్క్ చేసి మానేసే ముందు కొలీగ్స్ అంతా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవారు. అందులో కూడా ఏమీ లేదని త్రినాథ్ పక్కన పెట్టేశాడు. అలా ఇంకొన్ని గ్రీటింగ్ కార్డ్స్ చూశారు. ఏమీ లేదు ఈ కార్డ్స్లో అని చాలా ఫీల్ అయ్యాడు త్రినాథ్. తన చేతిలో ఉన్న కార్డ్ని పైకి విసిరేశాడు. అది ఎగురుకుంటూ వెళ్ళి శ్రావణి దగ్గర పడింది. శ్రావణి అది ఓపెన్ చేసి చూసింది. అందులో సుబ్బు కొలీగ్స్ ఇలా రాశారు. హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ బ్యాక్ హోమ్. మైక్ రాశాడు అది. నైస్ మీటింగ్ యూ, కీప్ స్మైలింగ్, ఇట్ ఈస్ వెరీ కంటాజియస్ అని శామ్ రాశాడు. వర్కౌట్ ఎ బిట్, యూ ఈట్ లాట్ ఆఫ్ స్వీట్స్, ఆల్ ద బెస్ట్ అని రాజు రాశాడు. యూఆర్ గుడ్ పర్సన్, టేక్ కేర్ అని సిటిఏ రాసుంది. హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ యూ, ఆల్ ద బెస్ట్ అని జిమ్మీ రాసింది. అప్పుడు త్రినాథ్, శ్రావణి ఒకసారి ముందు మెసేజ్ చదువు. యూఆర్ ఎ గుడ్ పర్సన్, టేక్ కేర్, సిటిఏ. సిటిఏ అని నేమ్ ఏమీ ఉండదు. సి అంటే సి, టిఏ అంటే తా, సీత అని నా అనుమానం. ఏదో కార్డు ఒకసారి ఇవ్వు అని త్రినాథ్ తీసుకున్నాడు. ఆ కార్డు చూసి, ఇది వీడు కెనడాకి 1 year ఆన్సైట్ వెళ్ళిన టైంలో ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళని కనుక్కుంటే మనకి ఈ సిటిఏ గురించి తెలుస్తుంది అని త్రినాథ్ ఆతృతగా చెప్పాడు. ఆ టైంలో నువ్వు వెళ్ళదా ప్రాజెక్ట్కి అని అడిగింది శ్రావణి. నాకు అవకాశం వచ్చింది, కానీ నా మ్యారేజ్ కూడా అదే టైంలో ఉండడం వల్ల నేను ఈ ప్రాజెక్ట్కి నుంచి బయటకు వచ్చేసాను. ఆ 1 year నేను ఆఫ్షోర్లోనే ఉన్నాను. ఇది ఏ ఇయర్లో జరిగింది అని శ్రావణి అడిగింది. ఇది 2008లో జరిగిన ప్రాజెక్ట్. ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా ఆ ప్రాజెక్ట్ నుండి? ట్రై చేయొచ్చు. ఆ రాజు అని ఉంది కదా, అతను కెనడా నుంచి యూఎస్ మూవ్ అయ్యాడని నా అనుమానం. ఆ రాజు ఈ రాజు ఒకటైతే వాడిని కాంటాక్ట్ చేస్తాను. సేతు గురించి ఏమో తెలియవచ్చు మనకి. అప్పుడు త్రినాథ్ రాజుకు ఫోన్ చేశాడు. రాజు ఆన్సర్ చేశాడు. త్రినాథ్, లాంగ్ టైమ్, వాట్సాప్ మ్యాన్. రాజు, సుబ్బుకి స్ట్రోక్ వచ్చింది, స్పృహలో లేడు, కానీ స్పృహ వస్తే మాత్రం సీత సీత అంటున్నాడు. 2008లో మీతో వర్క్ చేసినప్పుడు సీత అని ఎవరైనా ఉన్నారా?
ఓ మై గాడ్, దిస్ ఇస్ సో సాడ్. సీతా సుందర్ అని ఒక తమిళ అమ్మాయి ఉండేది. ఆమెతో సుబ్బు వర్క్ చేశాడు అప్పట్లో. సుబ్బు వెళ్ళిన కొన్ని రోజులకి ఆమె కూడా వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్ట్ నుండి. ఆ సీత నేమ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు సుబ్బు? నాకు అర్థం కావట్లేదు. ఆ సీత ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర అని త్రినాథ్ అడిగాడు. లేదు, కానీ ఆమెది ఊటీ అని తెలుసు. ప్రాపర్ ఊటీ బేస్డ్ అమ్మాయి. కెనడాలో 1.5 years వరకే ఉంది, మళ్ళీ ఊటీ వెళ్ళిపోయింది. అయితే వాళ్ళ నాన్నగారిది బట్టల షాప్ అని ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఊటీలో బట్టల షాపు, సీత, ఈ 3 తప్పితే నాకు ఇంకేమీ గుర్తు రావట్లేదు అని రాజు చెప్పి ఫోన్ పెట్టేశాడు. త్రినాథ్ వెంటనే ఊటీ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ పెడితే సీతని ఇట్టే పట్టుకోవచ్చు, కానీ ఆమెకు నచ్చుతుందో నచ్చదో తెలియదు. ఆమె వయసు కూడా శ్రావణి వయసు అయితే పెళ్ళై పిల్లలు ఉంటారు, ఎందుకు ఈ గొడవ అని అనుకున్నాడు త్రినాథ్. శ్రావణి కూడా సరే అంది. ఆమె హాస్పిటల్ ఐసీయూలో ఉంటే త్రినాథ్కి తోడుగా రవి కూడా వెళ్తా అన్నాడు. త్రినాథ్కి ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నాడు. టైం సాయంత్రం 5 అయింది. త్రినాథ్ అండ్ రవి కోయంబత్తూర్కి ఫ్లై చేసి అక్కడి నుండి ఊటీకి కారులో వెళ్దామని డిసైడ్ అయ్యారు. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో దిగి కారు ఎక్కారు. టైం రాత్రి 8 అయింది. కారు వెళ్తుండగా రవి మాట్లాడుతూ, మనం వెళ్ళేసరికి రాత్రి 11 అవుతుంది, అప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారు కూడా, ఎలా వెతుకుతాం? దానికి బదులుగా త్రినాథ్, నైట్ లాడ్జ్లో ఉందాం, చుట్టుపక్కల వాడిని అడుగుదాం, అప్పటి షాప్ ఎప్పటికీ ఉంటే చాలామందికి తెలిసే ఉంటుంది. రాత్రి 11:30కి లాడ్జ్కి చేరుకున్నారు. రవి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. త్రినాథ్ ఆ లాడ్జ్లో పనిచేసిన వాళ్ళని సుందర్ క్లోత్స్ కానీ సుందర్ టెక్స్టైల్స్ లాంటి స్టోర్స్ ఏమైనా ఉన్నాయా యూటీలో అని అడిగాడు. మాకు తెలియదని అక్కడ కుర్రాలు చెప్పేశారు. ఇలా కాదు, ఎవరైనా వయసు మళ్ళిన వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుందని అనుకున్నాడు. లాడ్జ్ కూడా సిటీ సెంటర్లో ఉండడం వల్ల అలా ఒక్కొక్క షాప్ నుండి ఇంకో షాప్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అన్నీ మూసేసి ఉన్నాయి. ఒక అతను ఎదురుగా సైకిల్ మీద వస్తున్నాడు. అతన్ని ఆపి అగ్గిపెట్టుందా అని అడిగాడు. అతను ఇచ్చాడు. సిగరెట్ వెలిగించుకున్నాడు త్రినాథ్. అన్న, సుందర్ టెక్స్టైల్ షాపు ఇక్కడుందా అని అడిగాడు. అలాంటి పేర్లతో ఏమీ లేదని చెప్పాడు అతను. టెక్స్టైల్ సుందర్ తెలుసా నీకు అని త్రినాథ్ అడిగాడు. అవతల మనిషి తెలియదు కానీ టైలర్ సుందర్ తెలుసు అని చెప్పాడు. అవునా, అతనికి సీత అన్న అమ్మాయి ఉందా అని అడిగాడు త్రినాథ్ ఆతరం ఆపుకోలేక. ఉందనుకుంటాను, ఈ వెనకాలే వాళ్ళ ఇల్లు, మీకేం కావాలి అని అడిగాడు. చెన్నూరులో అందరికీ తెలుస్తారు, అదే పాజిటివ్ అండ్ మైనస్ అని అనుకున్నాడు త్రినాథ్. ఏది నాకు ఇల్లు చూపించవా, సుందర్తో వచ్చిన పని ఉంది అని అన్నాడు త్రినాథ్. సుందర్ బాగా ముసలివాడైపోయాడు. ఒకప్పుడు సినిమా వాళ్ళకి డ్రెస్సులు కుట్టేవాడు. ఆ తర్వాత టెక్స్టైల్ షాప్ ఓపెన్ చేశాడు. అక్కడి నుండే కష్టాలన్నీ మొదలయ్యాయి అని చెప్తూ త్రినాథ్ని తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించాడు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. అర్ధరాత్రి అయింది కదా, పడుకున్నారని అక్కడే అరుగు మీద కూర్చున్నాడు త్రినాథ్. తెల్లవారింది. ఇరుగు పొరుగు వారు కూడా నిద్ర లేచారు. త్రినాథ్కి కూడా తెలివి వచ్చింది. ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఒక ఆమె తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే త్రినాథ్, సీత అంటే మీరేనా అని అడిగాడు. తలుపు తీసిన ఆమె, లేదు నేను అని ఏదో చెప్పబోయి వెంటనే, నేనే, ఏంటో చెప్పండి అని అంది. త్రినాథ్ అప్పుడు, లోపల రావచ్చా, నేను మీతో సుబ్బు గురించి, అదే సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడాలి, మీరు 2008లో కెనడాలో వర్క్ చేసిన కొలీగ్ అని చెప్పాడు. సీత మొహంలో చెమట్లు కంగారు అబ్జర్వ్ చేశాడు త్రినాథ్. మీకేమీ ఇబ్బంది లేకపోతేనే, కానీ వాడు చావు బ్రతుకులో ఉన్నాడు అని చెప్పాడు. ఏమైంది అతనికి? సుబ్బుకి స్ట్రోక్ వచ్చింది, ఇంకో 2 days టైం ఉందని డాక్టర్ చెప్పారు. ఓ అవునా, సరే ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అని సీత లోపలికి వెళ్ళింది. రవికి ఫోన్ చేస్తే రవి కూడా ఆ ఇంటికి వచ్చాడు. ఈలోగా ఒక పెద్ద ఆయన అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ పెద్ద ఆయనకి మాట సరిగ్గా లేదు. కాఫీకి ఖాళీ అంటున్నాడు. పళ్ళు ఊడిపోయాయి. ఆయనే సుందరని తెలుసుకున్నాడు త్రినాథ్. రవి ఆ ఇల్లు చూసి తమిళనాడులో దరిద్రం అంతా అక్కడే ఉందనుకున్నాడు. ఎక్కువసేపు ఉంటే అంటుకుంటుందేమో అని కూడా ఫీల్ అయ్యాడు. సీత కాఫీ కలుపుకుని వచ్చింది. సుందర్ వచ్చి రాని మాటతో, గీత అని అడిగాడు. అప్పుడు రవి, మాస్టారు మేము సీత కోసం వచ్చాం, గీత కాదు అని గట్టిగా అరిచి చెప్తే, ఎందుకు వస్తున్నావు, నాకేమీ చావు లేదు అని పెద్ద ఆయన చెప్పారు. ఓహో, చెవుడు లేదా, మాటే తేడా అన్నమాట అని అనుకున్నాడు రవి. సీత వచ్చి కూర్చుంది. త్రినాథ్ అప్పుడు తనతో తెచ్చిన గ్రీటింగ్ కార్డ్ చూపించాడు. ఇందులో సిటిఏ అని రాసింది మీరేనా అని అడిగాడు. సీత అది చూస్తూ, అవును నేనే రాశాను, సుబ్రహ్మణ్యానికి కదా అని అంది. అవును, వాడు పలవరిస్తున్న
సీత మీరే అని మేము ఆశిస్తున్నాం. మీరు మాతో ఒకసారి హైదరాబాద్ రాగలరా అని అడిగాడు. అప్పుడు సీత అటు ఇటు చూసి కొంచెం సేపు ఆలోచించి, సరే మీతో వస్తాను, కానీ నాన్నని చూసుకోవడానికి మా తమ్ముని రమ్మని చెప్పాను. 2 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాం కదా అని అడిగింది. అప్పుడు రవి, 2 రోజులకి ఇవాళ దిగి మళ్ళీ నైట్కి వచ్చేయచ్చు, అన్నీ బాగుంటాయి అని అన్నాడు. త్రినాథ్ అప్పుడు, అవునమ్మా, రేపు మధ్యాహ్నం కల్లా మళ్ళీ వచ్చేస్తావు, మనం బయలుదేరాలి, 11 గంటలకే ఫ్లైట్ ఉంది అని చెప్పి సీతనని రెడీ చేసుకోమని రమ్మన్నాడు. కారులో ముగ్గురు కూర్చున్నారు. డ్రైవర్ స్టార్ట్ అయ్యాడు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది. త్రినాథ్ అప్పుడు, సుబ్బు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు సీత, కెనడాలో కలిసాం ప్రాజెక్ట్ వర్క్ కోసం అని చెప్పింది. రవి అప్పుడు, మా బావ లాస్ట్ స్టేజెస్లో మిమ్మల్ని తలుచుకుంటున్నాడంటే ఎందుకంటారు అని అడిగాడు. సీత మొహం చిన్నబోయింది, ఏమీ మాట్లాడలేదు. త్రినాథ్ అప్పుడు మాట మార్చి వేరే విషయాలు మాట్లాడాడు. అలా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. టికెట్ కొని సెక్యూరిటీ చెక్ దగ్గర సీత ఐడి కార్డ్ తీసుకుని ముగ్గురు ఎయిర్పోర్ట్లో లోపలికి ఎంటర్ అయ్యారు. ఆమె ఐడి కార్డ్ బ్యాగ్ ఇవ్వబోతుంటే త్రినాథ్ ఐడి కార్డు మీద నేమ్ గీతా సుందర్ అని ఉంది. త్రినాథ్, అదేంటి మీరు సీత కాదా, గీత? అప్పుడు రవి, అయితే ఇందాకలా ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమన్నమాట, ఈమె గీత అని. వెంటనే గీత మొహం చిన్నపోయింది. ఏదో తప్పు చేశానే అన్న కంగారులో ఏం చేయాలో తెలియక అలా నించునిపోయింది. అప్పుడు త్రినాథ్, వాట్ ఈస్ దిస్, ఇలా ఎలా, అసలు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు, గవర్నమెంట్నా, మమ్మల్నా, సుబ్రహ్మణ్యన్నా? సీత అప్పుడు, అయ్యయ్యో గట్టిగా మాట్లాడకండి, నా పేరు గీత, సీత నేను ట్విన్స్, సీత లేదు, రాలేదు, మీ పర్పస్కి నేను సరిపోతాను, సో లెట్ మీ కమ్ అని అంది. రవి అప్పుడు, మా బావ ఆఖరి కోరికలో కూడా క్వాలిటీ లేదు, అతనికి నువ్వు సీతవి కాదు గీతవని తెలిస్తే అంతే సంగతి, అసలు సీత ఏది అని నిలదీశాడు. అప్పుడు గీత, సీత చనిపోయింది, చనిపోయి కొన్నేళ్ళు అవుతుంది, నేను కూడా రావక్కర్లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా అని బెదిరించింది. రవి త్రినాథ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని, సరే సుబ్బు ఎలాగో స్పృహలో ఆన్ అండ్ ఆఫ్లో ఉంటున్నాడు కాబట్టి మేనేజ్ చేయవచ్చు అని అనుకున్నారు. ఫ్లైట్ ఎక్కారు. త్రినాథ్ ఆపుకోలేక, సీతకి ఏమైంది అని అడిగాడు. అప్పుడు గీత, ఇది చాలా పెద్ద కథ, ఇప్పుడు అవసరమా అని చెప్పింది. రవి అప్పుడు, ఏంటి 3 hours ఫ్లైట్ జర్నీ కూడా సరిపోదా నీకు చెప్పడానికి అని అడిగాడు. అప్పుడు గీత చెప్పడం మొదలుపెట్టింది. మేము కవలలం, అసలు మా నాన్న అమ్మ కూడా కన్ఫ్యూజ్ అయ్యేవారు. అందరిలానే ఆ జనరేషన్లో ఇంజనీరింగ్ అంటే మోజు కదా. మా నాన్న టైలర్ అయినా లోన్ తీసుకుని మమ్మల్ని కష్టపడి చదివించాడు. మాకు మార్క్స్ బాగానే వచ్చేవి. చదువైన వెంటనే మాకు ఉద్యోగాలు వచ్చాయి. నాకు నెక్స్ట్ జన్ ఐటీలో జాబ్ వచ్చింది. సీతకి టెల్మో అనే కంపెనీలో వచ్చింది. మా నాన్న అప్పుడే టైలరింగ్తో పాటు ఒక బట్టల షాప్ ఓపెన్ చేసుకుందామని ప్లాన్ చేశాడు. మా శాలరీస్, ఆయన సంపాదన అంతా బాగానే ఉండేది. లోన్స్ కట్టుకుంటూ కొంత సేవ్ చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. సీత నేను నైట్ అయితే అన్నీ చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ ఆఫీస్ కబుర్లు, మా ఆఫీస్ కబుర్లు. అప్పుడప్పుడు అంటే వర్క్ తక్కువగా ఉన్న డేస్లో సరదాగా ఒకరి ఆఫీస్కి ఇంకొకరు మార్చి వెళ్ళేవాళ్ళం. అంతా బాగానే అవుతున్న టైంలో సీతకి మా నాన్నగారి షాప్లో వర్క్ చేసే సతీష్ పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరూ ప్రేమలో అనే విషయం ఒకసారి సతీష్ పొరపాటున సీత అనుకుని నాతో తన ప్రేమ విషయం చెప్పినప్పుడు అర్థమైంది. ఆ విషయం సీతని అడిగితే ఆమె కూడా ఇష్టపడుతున్నానని చెప్పింది. కానీ మా నాన్నకి వాడి మీద నమ్మకం ఉండేది కాదు. షాపులో సామాను దొంగలించేవాడనేమో అని అనుమానం ఆయనకు ఉండేది సతీష్ మీద. అయితే ఒకరోజు సీత ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. సతీష్ కూడా కనిపించడం లేదు. ఆ తర్వాత నుంచి అప్పులు పెరిగిపోయాయి. నాన్న షాప్ మూసేయాల్సి వచ్చింది. ఈలోగా హైదరాబాద్ చేరుకున్నారు. హాస్పిటల్కి వచ్చారు. రవి అప్పుడు, చూడు గీత, నువ్వు సీతవి, ఆయనకి స్పృహ లేదు, ఉన్నా మాట్లాడలేరు, సో మేనేజ్ చెయ్యి అని చెప్పి ఐసీయూ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటే సుబ్బు పిల్లలు కూడా అమెరికా నుండి వచ్చారు. త్రినాథ్ రవిని పలకరించారు. సుబ్బు కొడుకు కిరణ్, అంకుల్ ఒక గుడ్ న్యూస్, నాన్నకి స్పృహ వచ్చింది, మాట్లాడుతున్నారు, మేము ఆల్రెడీ డాడీకి చెప్పాం మీరు సీతను తీసుకుని రావడానికి వెళ్ళారని. డాక్టర్ చెప్పారు షాకింగ్ న్యూస్ లాంటివి చెప్పొద్దని, బ్రెయిన్కి స్ట్రెయిన్ అవుతుందని డాడీని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాం మీరు సీతను తీసుకొస్తున్నారని అని చెప్పాడు కిరణ్. త్రినాథ్ రవి ఒకరిమొకరు చూసుకున్నారు. అది గుడ్ న్యూస్ అని అనుకునే టైంకి అదే బ్యాడ్ న్యూస్ అని గీతను చూసిన వెంటనే అర్థమైంది వాళ్ళకి. గీతని భయంగానే లోనికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ వచ్చాడు. ఏంటి ఎంతమంది ఇక్కడ, అందరూ గో అవుట్, జస్ట్ 2 మాత్రమే ఉండండి పేషెంట్తో అని చెప్పారు. త్రినాథ్ అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. శ్రావణి కూడా బయటికి వెళ్ళడానికి సిద్ధపడింది. గీతను చూసింది. త్రినాథ్ అండ్ గీత మాత్రమే లోపలున్నారు. సుబ్బు నెమ్మదిగా కళ్ళు తెరిచి సీతను చూశాడు.
సుబ్బుకి మాట సరిగ్గా రావడం లేదు. లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం పెరాలసిస్లా వచ్చింది. కానీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. త్రినాథ్ని చూసి థ్యాంక్స్ రా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సీత రా, అలానే ఉన్నావు ఇప్పటికీను, కూర్చో అని అతని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు సుబ్బు. స్ట్రోక్ వచ్చినప్పుడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు సుబ్బు. సీత తన చెవిని కొంచెం దగ్గరగా పెట్టుకుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు చనిపోతా అనుకున్నాను. కెనడాలో కూడా అలానే అనిపించింది కదా అప్పట్లో. అప్పుడు నువ్వేం చెప్పావు గుర్తుందా? అదే నీ జీవితంలో. అప్పుడు గీత త్రినాథ్ వైపు చూసింది. త్రినాథ్ అప్పుడు ఇప్పుడే కదరా ఆమె ట్రావెల్ చేసి వచ్చింది, మళ్ళీ మాట్లాడుతుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో అని సరిచేయబోతున్నాడు. అప్పుడు గీత, గుర్తుంది నాకు, నీ జీవితంలో రంగులు వెలిసినప్పుడే నీ చుట్టుపక్కల వాళ్ళు అసలు రంగు బయటపడుతుంది, తట్టుకుని నిలబడు, నీ జీవితం ఇంద్రధనుసులా విరుస్తుంది అనే చెప్పాను. అప్పుడు సుబ్బు, అదే గుర్తుకొచ్చింది. ఇప్పుడు చూడు, నిన్ను వెతుక్కుంటూ త్రినాథ్ వచ్చాడు. ఇది చాలదా నాకు? కెనడాలో మనం రెగ్యులర్గా తినే రెస్టారెంట్ పేరు గుర్తుందా నీకు? టోపీ బాబా సర్వ్ చేసేవాడు. గుర్తుంది సుబ్బు, కింగ్స్ డాబా, చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం కదా. అదే మనం తప్పకుండా వెళ్ళాలి మళ్ళీ అని సుబ్బు అంటున్నాడు. అప్పుడు త్రినాథ్, సరే తప్పకుండా వెళ్దాం, నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాం, ఆమె ఉంటుందిలే ఇక్కడే అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చారు. అప్పుడు శ్రావణి గీతని త్రినాథ్ పక్కకి పిలిచాడు. ఇద్దరిని పరిచయం చేశాడు. త్రినాథ్ అప్పుడు, గీత వాట్స్ హ్యాపెనింగ్, అవన్నీ నీకెలా తెలుసు? శ్రావణి అప్పుడు, గీత ఏంటి, ఈమె పేరు సీత కదా. త్రినాథ్ క్విక్గా శ్రావణికి అన్నీ చెప్పాడు. అప్పుడు గీత, సీత ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వెంటనే ఆమెకి ఆన్సైట్ రోల్ వచ్చింది. నేను నా జాబ్ మానేసి సీతల ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆన్సైట్ వెళ్ళాను డబ్బుల కోసం. అప్పులు తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది. లీగల్గా నా నేమ్ సీత, కానీ బిల్డింది మాత్రం గీత. అప్పుడే సుబ్బుని కలిశాను. సుబ్బు కూడా ఆన్సైట్కి ఏదో ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి వచ్చాడని అర్థమైంది. అప్పుడు త్రినాథ్ మాట్లాడుతూ, అవును, ఆ ఇయర్లోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అది తట్టుకోలేపాడు ఇనీషియల్గా. ఆన్సైట్ వెళ్తే కొంచెం ప్లేస్ చేంజ్తో మూడ్ చేంజ్ కూడా అవుతుందని అనుకున్నాం. ఐ థింక్ హీ గాట్ బెటర్ ఆఫ్టర్ దట్ ట్రిప్. గీత మాట్లాడుతూ, అవును, ఆ విషయం వెళ్ళిపోయామని చెప్పాడు. నేను నా విషయాలు ఏమీ చెప్పలేదు, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకరోజు ఆఫీస్లో దివాళీ పార్టీ పెట్టారు. సుబ్బు, నేను, రామని చెప్పాం. మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేశారు. సరే అని వెళ్ళాం. పార్టీ అయ్యాక ట్రాన్స్పోర్టేషన్ లేదు, స్టామ్ ఫోర్కాస్ట్ ఉందని డ్రైవర్ ఎర్లీగా వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పుడు సుబ్బు, నేను లోకల్ బస్సులో 2-3 అవర్స్ ట్రావెల్ చేసి రీచ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఆ 2-3 అవర్స్ మా లైఫ్ని చేంజ్ చేశాయి. అప్పటికే 6 నెలలు అయ్యాయి ప్రాజెక్ట్లో. ఎందుకు ఈ జీవితం అని అనుకుంటున్నాడు సుబ్బు. అదే టైంలో నేను నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పి సింపతి పొందడం కన్నా సుబ్బుకి హెల్ప్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఎన్ఫోర్స్ చేద్దామని అనిపించింది. అందుకే అతన్ని మోటివేట్ చేస్తూ మాట్లాడేదాన్ని. అది సుబ్బుకి చాలా నచ్చింది. అతని నాన్నగారు కూడా అలానే మాట్లాడేవారు అని చెప్పారు సుబ్బు. మేము ఎక్కిన బస్ ట్రాన్సిట్ పేరు కేంబ్రిడ్జ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ, అంటే CTA. అక్కడి నుండే నన్ను CTA అని పిలిచేవారు, సీత. నన్ను అమ్మాయిల కన్నా అతని నాన్నలా చూసుకున్నారు. నా విషయాలు ఏవి చెప్పి ఇబ్బంది పెట్టిందే లేదు నేను. ప్రాజెక్ట్ అయ్యాక సుబ్బు ఇండియాకు వచ్చాడు, కానీ మేము ఎప్పుడు మళ్ళీ కలవడానికి ట్రై చేయలేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. శ్రావణి ఇదంతా విన్నాక గీతను హక్ చేసుకుంది. డాక్టర్ వచ్చి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడ అవుతుందో ఫైండ్ అవుట్ చేశాం, ఆపరేషన్కి రెడీ చేసుకుంటున్నాము. ఐ థింక్ యూ షుడ్ బీ అవుట్ ఆఫ్ డేంజర్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని చెప్పాడు. ఆ మాట వినగానే అందరిలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. మన జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మనకి ఏదో చెప్పడానికే ప్రయత్నిస్తారు. అది మంచైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. కొంతమంది మనతో ఒక్కసారి మాట్లాడినా చాలు, అది జీవితాంతం గుర్తుండిపోతుంది.